ఈరోజు ఎక్స్ప్లెయినర్ లో భాగంగా డాక్టర్ ప్రియాంక కేసు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మెడికో విద్యార్థిని డాక్టర్ ప్రియాంక రాజమండ్రి ప్రసాదాదిత్య మాల్ వద్ద ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి ఇటు రాజకీయం కూడా జరగడంతో ప్రస్తుతం అయితే మాత్రం నిందితుల్ని 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న అంటే ఉదయం 11 గంటల నుంచి మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకి మళ్ళీ సెంట్రల్ జైలు రిమాండ్లోకి వాళ్ళు పంపించనున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మొదటి రోజులో భాగంగా అడిషనల్ ఎస్పీ పాటిల్తో పాటు ఒక సిఐ అధికారి అలాగే డిఎస్పీ కూడా ఈ ఘటనకు సంబంధించి అంటే డాక్టర్ ప్రియాంక పీజీ విద్యార్థిని మాల్ బయట గుద్దినకు ముందు వీళ్ళు ఏం చేశారన్న కోణంలో కూడా విచారణ చేశారు. మొదటి రోజు అంతలో భాగంగా వీళ్ళు ఎక్కడ మద్యం సేవించారు, మద్యం బాటిల్ ఎక్కడ కొన్నారు, ఎక్కడ ఎంతసేపు తాగిన తర్వాత వీళ్ళు ఎక్కడైనా స్మోక్ జోన్ లో ఆగారా అన్న కోణంలో. అయితే తర్వాత వీళ్ళు ఆ మద్యం సేవించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత అంటే దాదాపుగా 6:30, 8 ప్రాంతంలో వీళ్ళు మాల్కి రావడము, దాదాపు ఆల్మోస్ట్ 40 నిమిషాల పాటు 30 మినిట్స్ పాటు వీళ్ళు మాల్ సెక్యూరిటీతో గొడవ పెట్టుకోవడం, మీరు మద్యం సేవించున్నారు లోపల రావడానికి వీల్లేదన్న నేపథ్యంలో ఇద్దరు నిందితులు కూడానే వాళ్ళు గొడవ పడ్డ నేపథ్యంలోనే ఆ ఆవేశంలో ఫోన్ తీసుకున్న ఆవేశంలో సెక్యూరిటీ గార్డ్ కాలర్ పట్టుకోవడం వాళ్ళకి కొంచెం గొడవ జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి దిగిపోవడము, సెల్లార్ నుంచి ఏకదాటిగా సినిమా చూసి వస్తున్నటువంటి స్నేహితుడితో పీజీ విద్యార్థిని ప్రియాంకని ఆ గేటు దగ్గర ఒకసారి గుద్దడం, అంటే అప్పటికే సెక్యూరిటీ గార్డు ఆ గేట్ నాపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంత ఫాస్ట్ గా ఎలా గుద్దగలరు. 2వ రోజు విచారణలో భాగంగా నిజంగానే అంటే వ్యక్తిని కావాలనే అమ్మాయిని ఆ పీజీ విద్యార్థిని మీరు గుద్దారా, లేదంటే మద్యం మత్తులో ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రమాదం చేశారా, ఏం జరిగిందన్న కోణంలో కూడా పిన్ టు పిన్ ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. 2 రోజుల కస్టడీలో భాగంగా 2వ రోజు ఇంకా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో నిందితుల నుంచి వీడియో రికార్డ్ చేసి అదంతా కూడా జిల్లా జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి శిక్ష పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి రిమాండ్ కూడా టైం దగ్గర పడుతున్న రిమాండ్ సమయం కూడా అయిపోతుండడంతో ఈ వీడియో రికార్డింగ్ అంతా కూడా జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి నిందితులు చెప్పినటువంటి ఈ వీడియో ఫుటేజ్ అంతా కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదంటే వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, వీళ్ళు ప్రమాదం జరిగిన తర్వాత నైట్ కార్ వేసుకుని పారిపోవడము, వీళ్ళు ఎక్కడ స్టే చేశారు, వీళ్ళు స్టే చేయడానికి ఎవరు వీళ్ళకి సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ ప్రియాంకకి న్యాయం చేయాలంటూ కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ యువజన నేత జక్కంపూడి గణేష్ కూడా ఎస్పీకి కలిసి మళ్ళీ మరోసారి వినతి పత్రం అందించారు విద్యార్థులతో కలిసి. అలాగే ఏదైతే సినిమా మాల్ దగ్గర కూడా అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించారు. డాక్టర్ ప్రియాంక వెనక ఎవరన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా డాక్టర్ ప్రియాంకకి ఆత్మశాంతించాలంటే న్యాయం జరగాలంటూ కూడా ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కినటువంటి ప్రస్తుతం అయితే మాత్రం 2 రోజులు నిందితులు కస్టడీలో భాగంగా ఈ రోజు ఇద్దరిని కూడా ప్రత్యేకంగా వీడియో రికార్డు ద్వారా విచారణ చేస్తున్నారు పోలీసులు. కనిపిస్తున్న రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.